నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా లోక్సభ ఎన్నికల కోసం చర్చ జరుగుతుంది. నెక్స్ట్ ప్రధానమంత్రి ఎవరైతారని జరుగుతుంది. మనం చేవెళ్ళ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నాం. చేవెళ్ళ పార్లమెంటు సెగ్మెంట్లో తాండూరు దగ్గర ఉన్నాం. మీరు చూడొచ్చు తాండూరు పోలీస్ స్టేషన్, తాండూరు టౌన్, వికారాబాద్ జిల్లా అని మీకు అక్కడ బోర్డు కనబడుతుంది. ఇండియన్ జెండా కనబడుతుంది, భారతీయ జెండా. ఇక్కడ మనము తాండూరు సెంటర్లో ఉన్నాం. ఇది చూసుకోవచ్చు, తాండూరు సెంటర్లో ఉన్నాం. ఇక్కడికి అనేక మంది తాండూరు చుట్టూ ఉన్న గ్రామస్తులు వస్తుంటారు, పోతుంటారు. అనేక గ్రామాల నుంచి వస్తారు. ఇక్కడ ఒక అన్న ఉన్నాడు, అన్నను కూడా అడుగుదాం. అన్న నమస్తే. నమస్కారం అన్నగారు. నమస్తే అన్న. ఎలక్షన్స్ ఉన్నాయి కదన్న, లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి, రంజిత్ రెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్, ఈ ముగ్గురిట్లల్లో ఎవరు లోక్సభలో మీ గురించి, తాండూరు గురించి మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు లోక్సభలో ఎవరు మీ తరఫున ఎంపీ అయితే బాగుంటుంది అనుకుంటారు? కొండా విశ్వేశ్వరరెడ్డి అంటున్నారు చాలామంది అయితే. అవునా, ఎందుకన్నా? ఎందుకంటే నేను గత 10 ఏళ్ళ నుంచి మోడీ గారు మంచిగా చేసిండ్రు. ప్రభుత్వం చాలా మంచిగా చేసినందుకు పైన అది ఉంటే బాగుంటుందని చాలామంది అనుకుంటున్నారు. రాబోయే జనాలు కూడా అదే ఆలోచిస్తున్నారు. కొందరు వ్యక్తులు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు కొన్ని పథకాలు విడుదల చేయలేడు కదా, కాబట్టి దానికి ఆలోచించి టీఆర్ఎస్కు పడతాయో కొంచెం, కాకపోతే బీజేపీకి అంటున్నారు కొంతమంది. మీరేం పని చేస్తుంటారా? నేను ఇక్కడ షాప్లో పని చేస్తాను. షాప్లో అదే ఎక్కువ మంది ఇప్పుడు ఊర్లోకి వెళ్ళి వస్తున్నారు, పోతున్నారు. రాహుల్ గాంధీ బెటరా, మోడీ బెటరా? ప్రధాని మోడీ అంటున్నారు చాలా మంది అయితే. అవునా? అదే అంటున్నారు, ప్రధాని అయితే మోడీ అంటున్నారు. ఇప్పుడు రేవంత్ అంటూ మార్పు కావాలి, 6 గ్యారంటీలు కదా, 6 గ్యారంటీలు చేస్తాను చేయలేడు కదా, అదే ఎక్కువ అక్కడ వ్యతిరేకత వస్తుంది. అసంతృప్తి ఉందా? అసంతృప్తి ఉంది. 6 గ్యారంటీలు అమలు కావాలంటే మళ్ళా కాంగ్రెస్ కోటేసి రాహుల్ గాంధీని ప్రధాని చేస్తేనే చేస్తా అంటున్నాడు అన్నాడు. మీరు విన్నారు కదా? విన్నాం. లేకపోతే మా వాళ్ళ చేస్తాను అన్నాడు కూడా వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఎలక్షన్, ఇప్పుడు మన తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి వర్గం ఉన్నందుకు కొంచెం వెంటకైతున్నది. అది కూడా కొంచెం ఉన్నది, అది వ్యతిరేకత ఉన్నది అంటున్నారు కొంతమంది. అట్లా ఇప్పుడు రంజిత్ రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్, వీళ్ళ ముగ్గురిట్లో ఎవరు మీకు కొంత అందుబాటులో ఉంటారు? మాకు ఏమంటే కొండా విశ్వేశ్వరరెడ్డి అంటున్నారు చాలా మంది తాండూరు నియోజకవర్గంలో. కొద్దిమంది ఉన్నారు. అన్న నమస్తే. తాత నమస్తే. మేము హైదరాబాద్కి వెళ్ళి వచ్చినామన్న. ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా, ఇక్కడ ముగ్గురి మధ్యలో పోటీ, కాసాని జ్ఞానేశ్వర్, రంజిత్ రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి. ఈ ముగ్గురిట్లలో మీకు అందుబాటులో ఉండే నాయకుడు ఎవరు? మోడీ. నేను ఆపోతే ఫోన్లో వచ్చింది మోడీ కేసు అని చెప్పి పయ్యే వాళ్ళకు కూడా పడాయి. నేను అడిగేది పింఛన్ లేదు సార్, పింఛన్ లేదు, ఒకటి పెన్షన్ లేదా? పింఛన్ లేదు. నేనేం అడుగుతున్నా అంటే కొండా విశ్వేశ్వరరెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్, రంజిత్ రెడ్డి, ముగ్గురిట్లలో మీకు అందుబాటులో ఎవరు ఉంటారు? మోడీ ఉంటారు నాకు. మోడీ ఉన్నాడు కదా, మాట్లాడమంటే కాలేదు. నాకు పింఛన్ ఒకటి చేయాలి, పింఛన్ ఒకటి చేయాలి. రేవంత్ అన్న అయితే ఇప్పుడు తాండూరు డెవలప్ చేస్తున్నాడు. కొడంగల్ అంతా అయింది. కేసీఆర్ ప్రభుత్వంలో ఏమీ కాలేదు. ఉన్నోళ్ళకైంది కానీ లేనోళ్ళకైతే ఏం కాలేదు. దళితులకు కానీ, పేదోళ్ళకి కానీ, మన కిర్చనోళ్ళకి కానీ ఎవరికి ఏం చేయలేదు. అన్న మీరు చెప్పండి అన్న, ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి, రంజిత్ రెడ్డి, కాసాని జ్ఞానేశ్వరరావు, ఈ ముగ్గురిట్లలో ఎవరు ఎంపీ అయితే బాగుంటుంది అనుకుంటారు? మీకు ఎవరు అందుబాటులో ఉంటున్నారు? మాకు కొండా విశ్వేశ్వరరెడ్డి. అవునా, ఎందుకన్నా? ఇక మోదీ మంచి చేసిండు కాబట్టి మోదీ కంపల్సరీ. ఏం చేసిండన్న మోడీ? అన్నీ ఉపాధి పెట్టిండు, రేషన్ కానీ అవన్నీ మంచిగా పెట్టిండు కదా, అందు గురించే మాకు మోడీ కంపల్సరీ. మోదీ అయితే బాగుంటుందని. లేడీస్ ఉరుకుతున్నారు కదా, వాళ్ళు మాట్లాడరు. చాలామంది లేడీస్ పోతారు పాపం, బస్సు ఎక్కుతున్నారు. బస్సులో ఉండేటోళ్ళం కూడా అడుగుదాం. అన్న నమస్తే. అన్న ఎలక్షన్స్ ఉన్నాయి కదా? అవునండి. మోడీ, రాహుల్ గాంధీ ఇద్దరి మధ్యలో పోటీ ఉందన్న. ఎవరు ప్రధాని అయితే బాగుంటుందన్న? మోడీ, రాహుల్ గాంధీ ఇద్దరిలో ప్రధాని ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు జనాలు జనరల్గా? మీ ఊర్లో మీరు? నేనైతే మోడీ అయితేనే బాగుంటుంది దేశానికి అని అనుకుంటున్నాను. ఎందుకన్నా? నా అభిప్రాయం. ఎందుకన్నా రీజన్? ఎందుకంటే టెర్రరిస్టుల వల్ల అట్లాంటి చాలా దానికి మోడీ అయితేనే కరెక్ట్. రాహుల్ గాంధీ ఏం చేయాలంటారా? రాహుల్ గాంధీ ఇప్పుడు యువత కదా. రేవంత్ రెడ్డి 6 గ్యారంటీస్ అమలు కావాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటుండ్రు. ఎవరు? రేవంత్ రెడ్డి మన ప్రస్తుత సీఎం చెప్తున్నా. ఏమని? ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయితే 6 గ్యారంటీలు అయితే ఈయననే ప్రధాని కావాలా, ఓటు కాంగ్రెస్కి వేయరంటుండు. నాకు తెలిసి సెంట్రల్లో బీజేపీ ఉండాలి, స్టేట్లో కాంగ్రెస్ ఉండాలని నా అభిప్రాయం. రైట్. ఈ
ఇదండి మరి అక్కడ మోడీ గారు దేశానికి రక్షణ అంటారు. అన్న మీరు చెప్పండి అన్న, ఎవరు ప్రధాని అయితే బాగుంటుంది, మోడీ రాహుల్ గాంధీ? రాహుల్ గాంధీ అయితే బాగుంటుంది. మీకు రాహుల్ గాంధీ, మోడీ రాహుల్ గాంధీ ఇద్దరిట్లలో ఎవరు ప్రధాని అయితే బాగుంటుందన్న? మోడీ మోడీ. ఎందుకన్నా? మంచి చేస్తే కొంచెం పని కాదు పింఛన్ ఇస్తాను, పింఛన్ లేదు, గెలిచి 5 నెలలు పెన్షన్ వస్తలేదా? అదే 2000 పింఛన్. ఎంత కావాలి ఏం చెప్పిండు ఆయన? మీరు చెప్పండి. ఓటు వేసేటప్పుడు ఏం చెప్పిండు ఆయన? ఎంత అన్నాడు? 4000. 4000 అన్నాడు. లేదు 5 నెలలు అవుతున్నది, మాకేం లేదు, మేమేం బతుకాలి. ఎలక్షన్ అయిపోయినాక ఇస్తారా ఎంపీ ఎలక్షన్లో? అన్నీ అయిపోయినాక ఇస్తాడు, మళ్ళీ ఓటు వచ్చేటప్పుడు ఇస్తాడు. ఆ ఓటు ఇంకో సంవత్సరం ఉన్నప్పుడు ఇస్తాడు. ఇంకో ఓట్లు మళ్ళీ వస్తాయి చూడు 4 ఏళ్ళకు. ఆ ఓటు దగ్గరికి వచ్చినాక 4000 పింఛన్ ఇస్తాడు. ఇప్పుడు ఎట్లా అంటారు మరి కథ? మాకెవ్వరు విజ్ చేస్తే వాళ్ళకి ఇస్తాం మేము. అన్న మోడీ రాహుల్ గాంధీ ప్రధాని రేసులో ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి, రంజిత్ రెడ్డి, కాసాని ఉన్నారు. ఈ ముగ్గురిట్లలో ఎంపీ ఎవరైతే బాగుంటుంది ఇక్కడ? ఎందుకన్నా? మోడీ అంటే పులి పెట్టేయాలి, పులి వాడు. కొందరు కాంగ్రెస్ రాహుల్ గాంధీ రావాలని కొందరు అంటారు కదా మరి. అంటే రాహుల్ గాంధీ ఏముందన్న చిన్న పిల్లలాగా ఉన్నాడు, ఏం పాపం అతనికి ఏం తెలుసు. చిన్నపిల్లలు అంటే 50 సంవత్సరాలు ఉంటాయి. 50 ఉండొచ్చు కానీ అంతేగాని ఇది లేదు కదా అతనికి. మోడీ అంటే ఇక పక్క పాకిస్తాన్ చూస్తున్నాం కదా, పాకిస్తాన్లో ఏముంటుంది, పిండి 300 కేజీ, మా నత 30 రూపాయలు కేజీ. అది ఒక్కటి చాలంటారా? ఒక్కటి చాలు. ఇక ఇంతకుముందు మన బ్లాస్ట్ బాంబ్ అక్కడ బాంబు పేలుడు, ఇక్కడ పేలుడు ఇప్పుడు ఉందా? ఏం లేదు. అందుకే మోదీ. ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి, రంజిత్ రెడ్డి, కాసాని ఈ ముగ్గురిట్లలో అంటే నిజాయితీ పరులు ఎవరు, అందుబాటులో ఉండేది ఎవరు? ఎట్లా ఉంటాడా? మంచిగా ప్రాబ్లం ఏం లేదు. ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తారు, ఏం చేయమంటే. ఏమనుకుంటారు తాండూరులో ఎవరికి లీడ్ వచ్చేటట్టుంది, ఏ పార్టీకి? బీజేపీ పక్కా. ఓకే నైస్. తాత నమస్తే. అమ్మ నమస్తే అందరు. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు 13వ తారీఖు ఉన్నాయి. ఎవరికి ఓటు వేస్తారో చెప్పరు. ఆ రోజు ఏ లెట్ పోతే అటు పోతుందా? మనం కోరిన వాళ్ళకి వేస్తాము. మరి ఇప్పుడు కారు గుర్తుంది, పువ్వు గుర్తుంది, చేతి గుర్తుందమ్మా. ఇక ఆమె చెప్తుందా, మీరే చెప్తారా, ఆమె చెప్తుందా? చెప్తారా? సరే ఇప్పుడు రంజిత్ రెడ్డి, కాసాని, కొండ విశ్వేశ్వరరెడ్డి వీళ్ళలో ఎవరు? విశ్వేశ్వరరెడ్డి అయితే మంచిది. ఎందుకన్నా? మనకు అనుకూలంగా ఉంటుంది. మనం మీది మోడీ ఉంటేనే మంచిగా మీద మూడు ఉన్నారు. మోడీ ఎందుకన్నా? మోడీ ఉండాలి. మోడీ ఉంటేనే. మీ పేరేం పేరు? దస్తప్ప. దస్తప్ప. దస్తప్పనా? ఎందుకు మోడీ ఉండాలనుకుంటారు? మనకు అనుకూలంగా ఉన్నది. ఎన్నో రోజుల సని రామ మందిర గుడి. బీజేపీ గెలిచిన బాగా. కొందరు కాంగ్రెస్ కూడా అంటారు కదా. కాంగ్రెస్ ఏమే తొలుత రుణం మాపానాడా, రైతు బంధు బ్యాంకులు మాపానాడా, ఇదివరకు ఏడున్నా చెప్పు, 1 రూపాయలు లేవు. ఊరికే చెప్పుడే మోతే పరి అని కేసులు లేదేం లేదు. ఇప్పుడు మళ్ళా ఎంపీగా గెలిస్తే కూడా ఇప్పుడు ఎంపీ ఉండి ఏమన్నా చేసిండు ఆయన? మనకు ఒక్కసారి వచ్చి గిట్ట పోలేడు ఆయన. ఆయన మంచోడనే కదా, టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ తీసుకున్నాడు. మంచోడాయి మళ్ళీ కాంగ్రెస్ పోయాడు. మంచోడాయి మళ్ళీ ఇంట్లో పని. రేవంత్ రెడ్డి తీసుకున్నాడంటే మంచోడైతేనే తీసుకుంటాడు. ఎట్లా మంచోడు? ఈ పదవి చూస్తున్నారు వాళ్ళు. అందులోకెళ్ళి ఎక్కడ తిరిగి వాళ్ళు పదవి మీద ఉండాలి. ఎక్కడ తిరిగి వాళ్ళు ఎక్కడ తిరిగి పదవి మీద ఉండాలి. కొండ విశ్వేశ్వరరెడ్డి మంచిగా. కొండ విశ్వేశ్వరరెడ్డి, రంజిత్ రెడ్డి, కాసాని ఈ ముగ్గురిట్లలో అందుబాటులో ఉండేది ఎవరు? బెస్ట్ క్యాండిడేట్ ఎవరు? మాకైతే కొండ విశ్వేశ్వరరెడ్డి. ఎందుకన్నా? ఎందుకంటే మాకు అన్ని సరక్క. మన ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు చెప్పు? తొలుత బ్యాంకులు మాఫ్ చేసా, తొలి సంతకం అదే అన్నాడు, అసలు బ్యాంకులే మాఫ్ చేసలేడు. ఎంత తిప్పలు పెడుతున్నాడు. రైతు బంధు కూడా లేవు. ఏం లాభం సార్? ఆయన గెలిచి కూడా లాభం లేదు. అది విక్తా ఇది విక్తా అని ఏం లాభం ఏడలేదు. రైతు బంధు చేశారు మంచి చేసి ఎన్నోసార్లు రామవారి గుడి ఇదివరకు ఎవరు మంచిగా కోరి ఆయన కొట్లాడి ఎంతో చేసి గుడి కట్టి. అదే మోడీ రావాలని. రైట్. సరే మీరు కర్ణాటక అయినా చేవెళ్ళ అయినా తాండూరు అయినా ప్రధానమంత్రి మోడీ రాహుల్ అయితే బాగుంటుందా? మోదీ. ఎందుకన్నా?
మీకు తెలుగు వస్తుందా? చూడొచ్చండి, తాండూరు చౌరస్తాలో మినార్ టీ ప్యాలెస్ అని ఉంది. ఇక్కడ చాలా మంది మరి ఫ్రూట్స్ అమ్ముతున్నారు. అన్న నమస్తే. అన్న నమస్తే. ఫైన్ ఫైన్. అమ్మ, ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, రాహుల్ గాంధీ, మోడీ వీళ్ళిద్దరు ప్రధానమంత్రిలో ఎవరైతే బాగుంటుందమ్మా? కర్ణాటకనా? ఇక్కడ మీది కర్ణాటకనైనా ప్రధానమంత్రి రాహుల్ గాంధీ మోడీ? మోడీ కర్ణాటకలో అదే అనుకుంటారా? ఏడా మీ బీదరా? అక్కడ అందరు ఏమనుకుంటారమ్మా, మోడీ రాహుల్ గాంధీ? ఎందుకమ్మా మోడీ? మంచి పని చేస్తుండా? మీరు చెప్పండి అన్న, మోడీ రాహుల్ గాంధీ మధ్యలో పెద్ద యుద్ధమే జరుగుతుంది దేశంలో. ఇద్దరిట్లలో ప్రధానమంత్రి ఎవరైతే బాగుంటుంది? మోడీకి రాహుల్ గాంధీకి చాలా అంతరం ఉంది. అంతేనా? వాడు ఒక చిన్న ఏజ్ పర్సన్, వానికి నాలెడ్జ్ కూడా లేదు. రాహుల్ గాంధీకి నాలెడ్జ్ కూడా లేదు. దేశం పరిపాలన ఎట్లా చేయాలని తెలియదు. ఎక్కడ పడితే ఎప్పుడు ఏం మాట్లాడతారో వానికే అర్థం కాదు రాహుల్ గాంధీకి. నరేంద్ర మోడీ అంటే ఒక ఏజ్డ్ పర్సన్, ఎవరికి సబ్కా సాత్ సబ్కా వికాస్, అందరు కలిసిపోవాలని ఉంది. మనము వ్యతిరేకం, నా కాస్ట్ నీ కాస్ట్ అని మనం కొట్లాడుతున్నాం. ఆయన దగ్గర ఆ ఉద్దేశం లేదు. అయ్యేది 100% మోడీనే. చార్సోపార్. ఎందుకన్నా మీరు అంత బలంగా చెప్తారు? 400 సీట్లు ఎట్లా వస్తాయి? ఎందుకు వేయాలి ఓటు మోడీ గారికి? మోడీ సార్ అనేది ఒక వ్యక్తిత్వం, నాది కులం నీ కులం అని కాదు. ఒకటి మంచి పరిపాలన నుంచి పోవాలని ఉంది. మనం ఇక్కడ చేసుకునేది ఈ చిల్లర రాజకీయం నుంచి వల్ల మనం అది ఇది చిల్లర చేసుకునేది కాదు. ఆయన అందరికీ ఒకటే చేసుకొని సరి సమానం కలుపుకొని పోవాలని ఉంది ఆయన ఉద్దేశం. వీళ్ళంతే వద్దు, మోడీకి వ్యతిరేకము, కాస్ట్ వేజ్. ఎవరు కాస్ట్ వేజ్ ఎప్పుడు లేదైనా, మనం కాస్ట్ వేజ్ చేసుకుంటున్నాం. ఆయన ఎప్పుడు కాస్ట్ వేజ్ కాదు. అందరు సబ్కా సాత్ సబ్కా వికాస్ ఆయన. ఇప్పుడు మరి ఇప్పుడు ఇక్కడ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, కాసా అని ఉన్నాడు. ఈ ముగ్గురిట్లలో బెస్ట్ పర్సన్ ఎవరు? కొండ విశ్వేశ్వర రెడ్డి. ఎట్లా చెప్తారు? ఆయన పరిపాలన అట్లా ఉంది. ఎవరికి అట్లా వ్యతిరేకం మాట్లాడాడు. ఒక గ్రౌండ్ నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మీ కొందరు ఏమంటే గ్రౌండ్ కాదు, నువ్వు తెల్లంగి చూసి మాట్లాడేటోడు అట్లా. గ్రౌండ్ లెవెల్ యూత్ నుంచి వెళ్ళిపోతాడు ఆయన. అందుబాటులో ఉంటాడా? అందుబాటులో ఉంటాడు. ఏమైనా మంచి పనులు చేసిండా మరి? చేశాడు. ఆయనకి ఇప్పుడు పరిపాలన వచ్చినప్పుడే కదా చేశాడు. ఇప్పుడు చెప్పాడు 6 గ్యారెంటీలు. ఆ 6 గ్యారెంటీలు కావాలంటే మళ్ళీ రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటుండ్రు రేవంత్ రెడ్డి. అదే వాడిని ఏమంటే గెలిచినాక నేను ఇంకోటి సార్, గెలిచినాక ఎవరు రారు? కాదమ్మా, 6 గ్యారెంటీలు కావాలంటే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలంటున్నారు. చేయలేడు, ఇయ్యలేడు. ప్రధానమంత్రి కాడు. మీరు ఇట్లా అంటే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బాధపడతారమ్మా? కాదు, మాకెంత బాధ ఉంది. ఇప్పుడు మోసం చేయలే మాకు. ఇప్పుడు అదే ఏం మోసం చేసిరమ్మా? మాట చేస్తామని ఇందినాలు మాకు ఓటు వేపించుకొని గెలిపిస్తాం కదా. మరి ఇట్లాంటి ఇడవచ్చు కదా. ఇప్పుడు ఇందినాలు ఆపించుకొని ఇది అయినాకనే ఇడుస్తా అంటే ఏమన్నా ముచ్చట? ఇది అయిపోయినాక ఇది అడగాలి. అది ఆపి నాకు గెలిపి నేను ముందు చేస్తామని ఏం గ్యారెంటీ? ఇప్పుడే చేయలేవు. వచ్చిన 2 లక్షలు మాఫీ అనే, ఏడున్నా మాఫీ. 2 లక్షలు తల్లి రైతులకు ఏడున్నా మాఫీ అన్న. ఇప్పుడు వాళ్ళు ఒక రకంగా చెప్తారు, మీరేం చెప్తారు? మోడీ, రాహుల్ గాంధీ ఇద్దరిలో ప్రధాని ఎవరైతే బాగుంటుంది? నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతున్నాడు. ఇంకా 10 సంవత్సరాలు అయినా కూడా ఆయన ఉంటాడు. ఒకవేళ ఆయనకు ఈసారి ఛాన్స్ ఇచ్చి మళ్ళీసారి కూడా ఆయన గాడు ఏజీ అయిపోయిందంటే ఆయన ఆదిత్య యోగి ఉంటాడు. ఆయన కప్పచెప్పిపోతాడు, ఆయన ప్రధానమంత్రి. బీజేపీ పరిపాలన ఇంక 20 ఏళ్ళు ఉంటుంది కేంద్రంలో. కాంగ్రెస్ పరిపాలన 20 ఏళ్ళ వరకు రాదు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాడు. మీరు అట్లా మాట్లాడితే కఠినంగా అవును. కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి బాధపడా? ఏం బాధపడడు. మమ్మల్ని ఎంత బాధ పెడుతుండు, మమ్మల్ని బాధ పెడుతుండు. మమ్మల్ని బాధ పెట్టిండు కదా. ఇప్పుడు 6 గ్యారెంటీలు అని చెప్పి మోసం చేసి మమ్మల్ని బాధ పెడుతున్నాడు. ఆయన ఎందుకు బాధపడుతున్నాడు? సీటు మీద ఎక్కి కూర్చున్నాడు, సంతోషంగా ఉన్నాడు. రైతులు పంటలు ఎండిపోతుంటే ఆయన క్రికెట్ మ్యాచ్ చూసాడు. అవసరమా? స్టేడియంలో పోయి అవసరం ఆయనకు? 6 గ్యారెంటీలలో ఒక పనికి మళ్ళీ విధవ గ్యారెంటీ ఒకటి, ఆడపిల్లలకు ఉచిత బసంతు. అది ఎందుకు? అది అవసరమే లేదు. రోజుకు నెలకు 14 కోట్లు కట్టుడు అవసరం ఆయనకు. అదే పైసలు టికెట్ పెడితే ఒక పెట్టిన స్కీమ్కు పనికి వస్తుండే, అంతే కదా. మరి డేటుతో సహా చెప్పినావు 2 లక్షల రుణమాఫీ అని. ఆదివారం డిసెంబర్ 9 తారీఖు ఇంకా రాలేదా? ఇంకెప్పుడు వస్తుంది అది? రైతులు ఫస్ట్ రైతు బంధు 2 లక్షలు, తర్వాత
ఆయన ముఖ్యమంత్రి అవుతాడా ఉంటాడా? ఎంపీ ఎలక్షన్ల తర్వాత చేస్తారట. ఎంపీ ఎలక్షన్ల తర్వాత ఇప్పుడు చేయమని సార్, ఎంపీ ఎలక్షన్ అయినా చేసేది ఏం అవసరం ఉంది? నేను కూడా చెప్తాను, నేను ప్రధానమంత్రి అయినప్పుడు నేను అన్ని ఫ్రీ చేస్తాను. ఇప్పుడు ఆల్రెడీ నరేంద్ర మోడీ ఏమన్నాడు సార్? కాదన్న, రాహుల్ గాంధీని ప్రధాని చేస్తే మనకు బాగా డబ్బులు ఇస్తాడు. మీరు అట్లా అంటారు, బాధపడతారు. ఆల్రెడీ నరేంద్ర మోడీ కరెంట్ ఫ్రీ ఇస్తాడు గెలిచినాక. ఆయన ఇస్తాడు, ఆయన ఇస్తాడు. ఇంకోటి వీళ్ళందరూ నరేంద్ర మోడీ సురక్షితంగా ఉండాలంటే కట్టు మీద ఎదురపోతున్నాం అంటే నరేంద్ర మోడీ కోవిడ్ వచ్చి నుంచి ఇప్పుడు బియ్యం తింటున్నాం. నరేంద్ర మోడీ మీకు అంతా ఫ్రీ ఇస్తా అని చెప్పిండా? చెప్పలేదు, ఇచ్చిండు. ఇప్పుడు తింటున్నాం. కాదన్న, రేవంత్ రెడ్డి నా ముఖం చూసి అన్న, నా ముఖం చూసి ఓటేయండి అంటున్నాడు. వినాయక మార్పు కావాలని చూపిస్తున్నాడు. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత అన్ని చేస్తారట. పథకాలు ఊకే వేస్ట్. వాళ్ళ అన్నదమ్ములకి ఎమ్మెల్యే సీట్లు ఇస్తారు ఇంకా అవసరమైతే. నెక్స్ట్ అంతే 2 లక్షల రుణమాఫీ చేస్తానట్టు డేట్లతో సహా చెప్పాడు. ఎందుకు గెలిచిందంటే ఇక్కడ వినాయక చవితి పండుగ అప్పుడు లక్కీ లాటరీ పెడతారు. 100 మందిలో ఒకరికి లక్కీ లాటరీ వేసినట్లు లక్కీ లాటరీలో గెలిచిండు అంతే. ఆయన ఇచ్చినటువంటి హామీలు 5 సంవత్సరాలు ఉన్నా కూడా చేత కాదు, చెయ్యడు. ఇది గ్యారంటీ చెప్తున్నాం మేము. కేంద్రంలో నరేంద్ర మోడీ 20 సంవత్సరాల బీజేపీ పరిపాలన నడుస్తుంది అంతే. ప్రధానమంత్రి మాత్రం కాదు, రాహుల్ గాంధీ 20 ఏళ్ళు అయితే కూడా కాడు. ఇది మాత్రం కరెక్ట్, దేవుని సాక్షి కరెక్ట్ చెప్తున్నాం. రైట్, ఇదండి పబ్లిక్ ధూమ్ ధామ్ మాట్లాడుతున్నారు తాండూరు ప్రజలు. మీకైనా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్? బీజేపీ అంటే ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి, రంజిత్ రెడ్డి, కాసాని ఉన్నాడు. కొండ విశ్వేశ్వరరెడ్డి మంచోడేనా? అందుబాటులో ఉంటాడా? ప్రధాని ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు? మోడీ. ఎందుకన్నా మోడీ అంటున్నావు? మనకు మంచి చేస్తాడు అన్నట్లా. ఇప్పుడు ఈయనేమో ఈయన టీఆర్ఎస్, నువ్వేమో బీజేపీ. మీరిద్దరు రిలేషన్స్. మీరు ఒకళ్ళు అంతే అంతే, నేనేమనట్లేదు కానీ. మీకేమో మోడీ నచ్చిండు, మీకేమో కేసీఆర్ నచ్చాడు. రైట్. ఏ ఊరు మీది? తిమ్మాయిపల్లి తాండూరు మండలమేనా? యాలాల మండలం. ఓకే అన్న, నమస్తే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయని పబ్లిక్ టాక్ కోసం వచ్చినామన్నా. ఇక్కడ ఎంపీగా 3 ప్రధానంగా పోటీ పడుతున్నారు. టీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్, కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి, బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డి. ఈ 3 కొంత బెస్ట్ క్యాండిడేట్ అని ఎవరు అనుకుంటున్నారు? తర్వాత లోక్సభలో ఎవరు అడుగు పెడితే బాగుంటుంది అనుకుంటున్నారు? బెస్ట్ క్యాండిడేట్ అంటే బీజేపీ నుంచి వస్తే బాగుంటుంది. ఎందుకు? బీజేపీ పరిపాలన కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఎందుకన్నా ఎట్లా? ఎందుకు అంటే దాన్ని బట్టి అందరూ అనుకుంటారు, మీరు అందరూ అన్న మీరు చెప్పండి అన్న, చెప్పండి. ఇప్పుడు మోడీ, రాహుల్ గాంధీ ఇద్దరిలో ఎవరు బెటర్? పైన అయితే మోదీ రావాలన్నా. ఇక్కడ ఒక షాప్ ఉంది, పూమర్ షాప్ అని, టీ షర్ట్స్, షార్ట్స్ అని. ఒక అన్న ఉన్నాడు. అన్న నమస్తే అన్న. ఇక్కడ మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం. ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ రంజిత్ రెడ్డి, కాసాని, కొండ విశ్వేశ్వరరెడ్డి 3 పోటీ పడుతారన్న. వీళ్ళలో బెస్ట్ క్యాండిడేట్, నిజాయితీ పరుడు, అందుబాటులో ఉండేది ఎవరన్నా? కొండ విశ్వేశ్వరరెడ్డి అని ఇంతకుముందు బీఆర్ఎస్ ఉండే కదా, మళ్ళీ కాంగ్రెస్కి వచ్చి మళ్ళా బీజేపీకి వచ్చింది కదా, అట్లని మేము బీజేపీకే వేస్తాం కొండ విశ్వేశ్వరరెడ్డి. ఇంకా రంజిత్ రెడ్డి అంటే ఏమో ఎప్పుడేం రాలేరు, ఎప్పుడో ఎమ్మెల్యే ఎలక్షన్ ఉంటే వచ్చిండే వెళ్ళిపోయింది అయిపోయి అంతే. ఏమో స్కాములు అంటారు అనేది. ఇంకా ఇప్పుడు ఆ పార్టీ ఇప్పుడు ఇది వస్తే మళ్ళీ వెళ్ళిపోతాడు అన్నమాట. కానీ ఇక కొండకే వేస్తాం, కొండ విశ్వేశ్వరరెడ్డి. కాసాని జ్ఞానేశ్వర్ ఇక ఆయనది అంత మనకు తెలుసు ఆయన, కానీ ఆయనకు ఇంట్రెస్ట్ లేదు. ఇక మోడీ, రాహుల్ గాంధీ వీళ్ళిద్దరిలో మీకు బెస్ట్ క్యాండిడేట్ మోడీ. ఎందుకు? ఇక నాకైతే నచ్చిండ్రు అట్లా. ఇప్పుడు ఎకనామిక్ గ్రోత్ ఇండియాలో టాప్ 5 ఉంది కదా, ఇక మోడీ కారణం మళ్ళీ ఇప్పుడు వస్తే ఇంకా ఇంక్రీజ్ అవుతుందని, టాప్ 1కి వస్తుందని ఆ ఉద్దేశంతో మోడీకి వెల్కమ్. ఇదండి, ఇక్కడ ముత్తూర్ ఫైనాన్సర్ ఉంది తాండూరులో. ఇక్కడ అన్న దోశ వేస్తున్నాడు, అన్నీ అన్నాడు. అన్న నమస్తే. అని
ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, కాసాని ఉన్నాడు. ఈ ముగ్గురిలో ఎవరు బెస్ట్ అన్నా మీకు ఏమనుకుంటారు పబ్లిక్? కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఎందుకన్నా? ఆయనే ఉన్నాడు ప్రిపేర్ ఆయన. మిగతా వాళ్ళు ఇంకా ముంగడు ఏం చేయలేరు కాబట్టి అందరూ నమ్మకం లేదు. కాసాని జ్ఞానేశ్వర్ టీఆర్ఎస్ నుంచి, రంజిత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఉన్నాడు. అందరూ ఇదే అంటారు అన్నమాట. అందరూ బీజేపీ అంటారు అనుకుంటారు పబ్లిక్ లోపల ఎందుకు అనుకుంటారు? బీజేపీ ఎందుకు అనుకుంటారు? ముంగడు ఎవరు ఏం పని చేస్తే వాళ్ళకి వేస్తారు ఓటు. మంచి ఎవరు వేస్తే వాళ్ళకి వేస్తారు. మంచి మంచి పనులు చేస్తే ఇప్పుడు నాకు మంచి పని చేస్తే మా స్టేట్ అనుకున్నాను, మంచి పని తీసేస్తారు, వేరే మనిషి వస్తారు. ఎవరో అంతే కదా, నువ్వు మంచిగా ఉంటే 10 రోజులు వస్తుంది, లేకపోతే తీసి వేరే మనిషి వస్తుంది. మోడీ, రాహుల్ గాంధీ ఉన్నాడు అన్న, వీళ్ళిద్దరిలో ఎవరు బాగా కష్టపడి ఉంటే బాగుంటుంది? మోడీ. మీరు చెప్పండి అన్న. మోడీ ఉంటే కంపల్సరీ. మోడీ ఉంటే కంపల్సరీ. ఈ తాండూరు లోపల తాండూరు అని ఒకటి కాదు, హైదరాబాద్, తాండూరు, జైరాబాద్, బైరాబాద్, హైదరాబాద్ మొత్తం చుట్టుముట్టు కంపల్సరీ. ఇప్పుడు చేవేళ్ళ దాంట్లో ఇది గెలిచిన అనుకో 100% నేను గెలిచినట్టే. చేవేళ్ళలో రంజిత్ రెడ్డి, కాసాని, కొండా విశ్వేశ్వర రెడ్డి ఉన్నారు. ఈ ముగ్గురిలో బెస్ట్ పర్సన్ ఎవరు? పువ్వు గుర్తు ఏమున్నా అదే. అంతేనా? అదే కావాలి. ఎందుకన్నా మీకు అంత ఇష్టం? మీకు ఎందుకు అంత ఇష్టం పువ్వు గుర్తు? అన్న ఇది వార్డ్ కౌంటర్ అండి. ఇప్పుడు ఇది వార్డ్ కౌంటర్ ఉన్నది. ఇలా దోశ వేస్తుండు, దోశ వేయడం మంచిగా ఉంటుంది, ఇలా టేస్ట్ ఉంటుంది, ఇతంతానే తింటాం. ఇప్పుడు హైదరాబాద్కి పోతాం, హైదరాబాద్లో దోశ వేయడం మంచిగా ఉంటుంది, అది మనకు తెలియదు కదా. కొందరు చెప్తే అలా తిన్నామనుకో, అరే చెప్పాలంత టేస్ట్ ఇట్లా మంచిగా చేస్తాడు అని 10 రూపాయలు పోతే మంచిగా చేస్తాడు. అట్లా ఇక 20 రూపాయలు దోశ ఉన్నాను అది కదా. అట్లా అన్నమాట. ఇప్పుడు చిన్న పని చేస్తే తప్పు చేస్తే పంపిస్తారు. ఇది పెద్ద పని, కొన్ని ఆలోచన చేయాలి కదా, ఆలోచన చేసి పంపించేస్తారు. ఒక్కటే మాట, బస్సులు ఒకటి బంద్ చేయమనండి. మీకు ఆటో వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందా? ప్రాబ్లం అయితే అవుతుంది సార్, ప్రాబ్లం అయితే అవుతుంది, చాలా ప్రాబ్లం అయింది. అంటే లేడీస్ ఎట్లున్నారంటే ఇప్పుడు ఆగుతున్నారు, ఇప్పుడు 15 నిమిషాల్లో పోయేది అర్ధ గంట టైం పడుతుంది ఆటో పోవడానికి, విలేజ్లో పోటీ పోవాలంటే. అవునా? చాలా ప్రాబ్లం. ఆటోలో తీసుకొని ఆడుకొని తినాలి, ఇప్పుడు ఆటోలు తినాలి, ఆటోలో ఎట్లా చేయాలి, పిల్లల ఆటోలో కూర్చున్నారు అనుకో, బస్ వచ్చిందంటే ఎక్కిపోతుండ్రు, మళ్ళీ దిగి వెళ్ళిపోతుండ్రు. అట్లా ఫ్రీగా ఉంది అని ఇట్లా మొత్తం వాళ్ళు నిన్న కూర్చుంటున్నాం కదా, కూర్చున్నాక ఏం చేస్తున్నారు, ఆయన దిగుతున్నారు, బస్ వచ్చిందా వెళ్ళిపోతున్నారు. అట్లా మాకు చాలా ప్రాబ్లం ఆటో వాళ్ళకి. బంద్ చేయమనండి అన్న. అంటే మనకు ఏముంటే అంటే స్టూడెంట్ తక్కువ పెట్టింటే బాగుంటుంది, స్టూడెంట్కి ఒకటి ఆఫర్ పెట్టింటే అయిపోయేది. ఇప్పుడు ఈ పబ్లిక్ పెట్టేటా, లేడీస్కి పెట్టేటా కదా, లేడీసే ఓట్లు వేసిండ్రా, బాయ్స్ వేయలేరా, అట్లా ప్రాబ్లం అయింది. అట్లా ఇక లేడీస్ ఎట్లా అంటే ముందే మాట్లాడారు, పూర మాట్లాడినాం వచ్చారు. అట్లా మేము ఎక్క మాట్లాడు డైరెక్ట్ రాండమ్ అంటే కూడా ఎక్కడికి వచ్చారు. అట్లా ప్రాబ్లం అయింది. ఏమంటే ఇక లోకల్ నడుస్తున్నాయి అనుకో. రేవంత్ రెడ్డి కలిసిరా? ఇంతకుముందు స్ట్రైక్ కూడా వేసిండ్రు కదా ఒకసారి తాండూరు నుండి. తాండూరుకే రాలేదన్న. ఇక్కడ ఒక మెడికల్ షాప్ ఉంది, అడుగుదాం అన్నను. మెడికల్ వెటర్నరీ జర్నల్ అని ఉంది. అన్న నమస్తే అన్న. ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, పబ్లిక్ పల్స్ కోసం వచ్చినాం. నా పేరు మైపాల్ యాదవ్, పిఎంఆర్ టీవీ ఛానల్ నుంచి వచ్చినాం. కొండా విశ్వేశ్వర రెడ్డి, రంజిత్ రెడ్డి, కాసాని, ఈ ముగ్గురిట్లలో ఎవరు అందుబాటులో ఉంటారు, ఎవరు నిజాయితీ పరులు అనుకుంటారు? కొండా విశ్వేశ్వర రెడ్డి. అవునా? ఎట్లా అంటే ఆయన మామూలుగా మార్కెట్లో కూడా బాగుంది, కొండా విశ్వేశ్వర మంచి మనిషి అని వ్యక్తిగతంగా ఆయన బాగా మంచి. ఇప్పుడు మరి వాళ్ళు కాసాని కానీ రంజిత్ రెడ్డి కానీ వాళ్ళు అందుబాటులో ఉన్నారా? అంటే ఇక వాళ్ళ కాసాని అంటే మనకి ఐడియా లేదు, కానీ వాళ్ళంతా తెలుసు. కానీ ఇక రంజిత్ రెడ్డి తోటి మన కొండా విశ్వేశ్వర రెడ్డి తోటి బాగా అనిపిస్తారు. ఏమనుకుంటారు తాండూరు ప్రజలు ఎక్కువ? కొండకి ఉందా అవకాశం? 100%. కొంతమంది కాంగ్రెస్ కూడా బాగుంటుంది, రాహుల్ గాంధీ కావాలి, రేవంత్ రెడ్డి కావాలంటారు, మరి వాళ్ళకేం చెప్తారు? అంటే ఎంపీ ఎలక్షన్స్ వరకు మాత్రం ఖచ్చితంగా. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటారంటే 6 గ్యారెంటీలు అమలు కావాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలి అంటుండ్రు. మరి అంటే అసలు జరగనే లేదు కదా, అవి 6 గ్యారెంటీ కాలేవు కాబట్టి ఇక కష్టమే. మీరు చెప్పండి, మోడీ, రాహుల్ గాంధీ ఇద్దరిట్లలో ఎవరు బెటర్? మోడీ బెటర్. ఇట్లా ఒక కారణం చెప్తారా? మనం అంటే ప్రపంచంలోనే ఇక బిగ్గెస్ట్ క్యాండిడేట్గా ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, అందుకే మోడీ బెటర్. థ్యాంక్ యూ అన్న.
మీరు చెప్పండి అన్న, ఏమన్నా రాహుల్ గాంధీ మోడీ ఎవరు ప్రధాని అయితే బాగుంటుంది, ఎవరు దేశాన్ని కాపాడతారు అనుకుంటారు? మౌలిక దేశాన్ని కాపాడతారు. మోడీ దేశం అదే నమ్మకం నాకు ఉంది. అంతేనా? ఎందుకన్నా? మాకు లోన్లు కూడా ఇచ్చిండు ఆయన. అవునా? ఏం లోను? 20,000, 50,000 ముద్రలోనా? పేద ప్రజలకు మొత్తం కూడా 10 గంటలకు 20 గంటలకు 50 లోన్లు ఇచ్చిండు ఆయన. వస్తున్నాయా? నిజమేనా? నిజమే, మేము తీసుకున్నాం కూడా. ఇక్కడ కొండ విశ్వేశ్వరరెడ్డి, రంజిత్ రెడ్డి, కాసా అని ఉన్నారు. ఈ ముగ్గురిలో ఎవరు బెస్ట్ క్యాండిడేట్? కొండ విశ్వేశ్వరరెడ్డి బెస్ట్ ఉన్నాడు. ఎట్లా? ఆయన వ్యక్తి కూడా మంచి మనిషి ఉన్నాడు. అన్న, ఇక్కడ కొండ విశ్వేశ్వరరెడ్డి, రంజిత్ రెడ్డి, కాసా అని ఈ ముగ్గురు ఎంపీకి పోటీ చేస్తారన్న. ఈ ముగ్గురిట్లలో కొంత నిజాయితీ పరుడు, బెస్ట్ క్యాండిడేట్ అందుబాటులో ఉంటారని ఎవరిని అనుకుంటారు? కొండ విశ్వేశ్వర. ఎట్లా? వీళ్ళు ఉండరా మిగతా వాళ్ళు? మిగతా వాళ్ళు ఉండరని ఏం లేదు, కానీ ఒకరికే ఛాన్స్ ఇస్తే బాగుండదు కదా. ఒకరే ఉంటే బాగుండదు, బద్ధకంగా అయిపోతారు. అది ఒక మెట్టు ఇస్తే ఒక మెట్టు ఎక్కాలనేది ఒక సామెత ఉంది. ఒకరికైనా ఒకరు ఛాన్స్ ఇస్తేనే ఈయనేం చేసాడు ఆయనకు తెలుస్తుంది, ఈయనేం చేసింది ఈయనకు తెలుస్తుంది, ఈయనేం చేయలేదు అనేది ఈయనకు తెలుస్తుంది. అందుకే ఒకరి తర్వాత ఒకరు ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను, నా అభిప్రాయం. నమస్తే. నమస్తే. మేము పిఎంఆర్ టీవీ ఛానల్ నుంచి వచ్చినాం. మీ చేవెళ్ళ సెగ్మెంట్లో తాండూరు వస్తుంది. ఇక్కడ ప్రజలు ఏమనుకుంటారు, ఎంపీ ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? అన్న, ముందుగా అందరికీ హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. మేము తాండూరు టౌన్ ఏబీపీ పట్టణ అధ్యక్షుడు నేను. అయితే ముఖ్యంగా ఏంటంటే నా పేరు నరసింహులు. అయితే ఏంటంటే ఇప్పుడు మా చేవెళ్ళ కాన్స్టిట్యున్సీలో కేవలం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే విధంగానే పోటీ జరుగుతున్నది. అయితే బీఆర్ఎస్ వ్యక్తి అనేటువంటి వ్యక్తి ఎలాంటి వ్యక్తి అనేటువంటిది కేసీఆర్ కూడా తెలుసు. ఏంటంటే దాన్ని యూటిలైజ్ చేసుకునేటువంటి ఒక సామర్థ్యాన్ని బీజేపీ నాయకులు దృఢంగా ప్రజల్లోకి తీసుకెళ్తలేరు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే నరేంద్ర మోడీ యొక్క పేరు చరిస్మతోటి ఈరోజు మనం గెలుస్తామనేటువంటి ఒక ధీమా ఉంది, నమ్మకం అనేటువంటిది ఉంది. కాకపోతే గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేటువంటి బాధ్యత ఒకటంగా బీజేపీ నాయకులపైన ఉంది. ఇంకొకటి ఏంటంటే బీజేపీకి అనుబంధ సంఘాలు కూడా ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా కూడా పనిచేసేటువంటి అవసరం ఉంది. అయితే ముఖ్యంగా మెయిన్గా ఏమైందంటే ఈరోజు ప్రజలని డబ్బులకి ప్రలోభ పెట్టే విధంగా, అంటే ఇన్ని రోజుల వరకు ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఓటాకు వినియోగించుకునేటి వాళ్ళు. కాకపోతే ఈరోజు ఏమవుతుందంటే రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క స్వార్థపూరిత అవసరాల కోసం ప్రజలని డబ్బుల వైపు మళ్లించడం జరిగింది. కాబట్టి ఈరోజు ఏమవుతుందంటే ఒక గ్రామంలో ఒక 200 ఓట్లు ఉన్నాయంటే అందులో కరడు కట్టినటువంటి ఒక రూపాయి ఉంటున్నటువంటి కానీ స్వచ్ఛందంగా ఓటింగ్లో పాల్గొనేటువంటి వాళ్ళు బీజేపీకి ఒక 50 మంది ఉంటారు. కాకపోతే వాళ్ళు 50 ఓట్లు వస్తే గెలవలేం. మనం ఒక ఊళ్ళో 101 ఓట్లు వస్తేనే గెలగలుగుతాం. ఆ మిగిలినటువంటి వాళ్ళ కోసమన్నా బీజేపీ వాళ్ళు ఆలోచన కార్యాచరణ రూపొందించాలి అనేటువంటిది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇంకొకటి ఏంటంటే ప్రజలని ఇండైరెక్ట్గా ఈ యొక్క ప్రలోభాల వైపు మళ్లించింది కూడా రాజకీయ నాయకులే. కాబట్టి ఈరోజు డబ్బులు పరంగా ఈరోజు దేశంలోనే అత్యధికంగా పార్టీ ఫండ్ అనేటువంటిది ఈరోజు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, పేపర్ ప్రకటనలు అక్కడెక్కడ ఒకటి వస్తున్నాయి. కాబట్టి వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని దీనిపైన కూడా మా బీజేపీ నాయకులు ముఖ్యంగా స్వచ్ఛంద సంస్థలను వాడుకొని ఇంకా ముందుకెళ్ళి, అయితే మొన్నటి వరకు ఏంటంటే లాస్ట్ వీక్ వరకు కూడా కాంగ్రెస్ ఈరోజు తాండూరులో 0 ఉండే, ఈ 2-3 రోజుల నుండి కూడా కాంగ్రెస్ యొక్క ఆవా రోజుకు ఇదవుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని బీజేపీ నాయకులు కూడా తమ యొక్క కార్యకలాపాలు కానీ తమ యొక్క పర్యటనలు కానీ విస్తృతం చేసి గ్రామ స్థాయి వరకు కూడా ఈ యొక్క సిద్ధాంతాన్ని తీసుకెళ్ళి ప్రజల్లో ఉన్నటువంటి ఒక మోడీ యొక్క చరిస్మా కావచ్చు, ఆర్టికల్ 370 పైన కావచ్చు, తర్వాత రామ్ మందిర్ విషయం కావచ్చు, సో అదేవిధంగా ఏదైతే ఉచిత బియ్యం ఇంకా గెలిచిన తర్వాత కూడా మళ్ళీ తర్వాత 5 years కూడా ఉచిత బియ్యం రేషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి, సో ఇట్లాంటి అనేకమైనటువంటి ప్రజాహిత కార్యక్రమాలు ఉన్నాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ కూడా మనకంటే ఎక్కువగా మైనార్టీలు ఎక్కువ ఉపయోగించుకుంటున్నారు. ఎందుకంటే పోస్ట్ ఆఫీస్లో కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఎక్కడ పోయినా కూడా వాళ్ళే ఎక్కువ సంఖ్యలో ఉంటారు. కానీ ఈరోజు వాళ్ళే మాకు ఏమిచ్చింది గవర్నమెంట్, సెంట్రల్ ఏమిచ్చింది, స్టేట్ గవర్నమెంట్ ఏమిచ్చింది అనేటువంటి విషయాలు మాట్లాడుతున్నారు. కానీ మనం ఒక తెలిసినటువంటి కార్యకర్తలు పోయి పోస్ట్ ఆఫీస్లో ఈరోజు అనేక స్కీమ్స్ వచ్చినాయి. ఒక ఇదేది సుకన్య సమృద్ధి యోజన కావచ్చు, తర్వాత ఇంకా వేరే మన
ఏది మన ఈ పింఛన్ది కావచ్చు. సో ఇట్లాంటివి ఉన్నాయి, శ్రమ యోజన కానీ. సో అట్లాంటివి అన్నిటి కూడా ఎక్కువ మనకంటే ఎక్కువ వాళ్ళే యూటిలైజ్ చేసుకుంటున్నారు, కానీ మన వాళ్ళకి ఎక్కువ తెలియదు. అట్లాంటి ఒక సమాచారాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళి సో ఇంకా దీని యొక్క సిద్ధాంతాన్ని ముఖ్యంగా అత్యధిక మెజార్టీతో వస్తామనేటువంటి ధీమా ఉంది. కానీ ప్రజల్లో ఏమవుతుందంటే రోజు రోజుకి ఇండైరెక్ట్ డబ్బుల వైపు ఆసక్తి చూపిస్తున్నారు అన్నట్టు. డబ్బులు పంచడం అంటే డైరెక్ట్ తీసుకుపోయి ఇవ్వడం లేదు. ఇప్పుడు వాళ్ళకి ఏముంది, తాగడం తినడం, రోజు బానిసలు చేసిర్రు ప్రజలని కష్టించి రాజకీయ నాయకులు. ఇప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు. ఇన్ని రోజులు గతంలో మనకు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఉండే ఇక్కడ తాండూరులో. బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ రాకన్నా 3 నెలల ముందు నుండే పార్టీ మీటింగ్లు పెట్టి ఓటుకి 200-300 వ్యక్తిగత ఒక్కొక్క వ్యక్తికి ఇచ్చి మీటింగ్లు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అవన్నీ తాండూరు ప్రజలకు కూడా తెలుసు. అంటే ఆయన కూడా ఆయన గెలవలేకపోయాడు. సో ఈరోజు వాళ్ళు గెలుస్తారా మనం గెలుస్తారా అనే తర్వాత విషయం. కానీ మిగిలినటువంటి ఒక గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఆ నిరక్షరాస్యులుగా ఉన్నటువంటి వాళ్ళని చైతన్యపరచాల్సినటువంటి అవసరం మన పైన ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కార్యాచరణ చేయాలని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటున్నాడు 6 గ్యారెంటీలు అమలు కావాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటే 6 గ్యారెంటీలు అనేటువంటి విషయం పైన ఏంటంటే ఇప్పుడు ఒక చదువుకున్నటువంటి ఒక విద్యార్థి వ్యవస్థ మాట్లాడుతున్నా. ఈరోజు ప్రజలను మభ్యపెట్టే విధంగానే రాజకీయ నాయకులు మాట్లాడతారు తప్ప వాళ్ళు నెరవేర్చేటువంటి హామీలు ఏవి కూడా లేవు. ఇప్పుడు 100 రోజుల్లో అన్ని పథకాలు చేస్తామన్నారు. డిసెంబర్ 9 తారీఖున ఇంట్లో సంతకాలు ఎట్టే టింగు పడతాయని చెప్పిండు. ఈ రోజు వరకు రైతు రుణమాఫీ లేదు, రైతు బంధు పథకం లేదు. ఎందుకు అది కూడా 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తారు. 5 ఎకరాలు దాటినటువంటి వాళ్ళు ఇంతవరకు ₹1 కూడా ఇవ్వలేదు. అది కూడా ఈరోజు 100 రోజులు అయిన తర్వాతనే 5 ఎకరాల వరకు ఉన్నటువంటి వాళ్ళకి వచ్చినాయి. ఇక మిగిలినటువంటి ఏదైతే ఉందో ఇక మన తాండూరు కాన్స్టిట్యున్సీ వాళ్ళకైతే ఎమ్మెల్సీ కోడ్ పుణ్యాన కరెంట్ బిల్లు ఫ్రీ రాకపోయా, ఉచిత గ్యాస్ కనెక్షన్ రాకపోయా, ఎలక్షన్ కోడ్ ఉంది అని చెప్పేసి ఇంకా 100 రోజుల పథకం మీద అమలు అయినట్టు తాండూరు ప్రజలకి. ఆయన ఇప్పుడు పక్కన ఉన్నటువంటి ఒక రాష్ట్రాలు కావచ్చు. సో ఈ యొక్క రుణమాఫీ కూడా ఈరోజు కేసీఆర్ ఖజానా కాలు పెట్టిపోయింది. ఇంకా వీటిని మేము కూర్చోలేకపోతున్నాం అంటున్నారు. సో వీళ్ళు ఏ విధంగా తెస్తారు ఏందనేటువంటిది ఇక మనం జూన్ 4 తర్వాతనే చూడాల్సి ఉన్నటువంటి. మీరు చెప్పండి, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బీజేపీ గెలిస్తే బాగుంటుంది. రాహుల్ గాంధీ మోదీ నరేంద్ర మోదీ. అవునా, ఎందుకు? మోదీ అంటే చాలా ఇష్టం కాబట్టి మోదీ అంటేనే గెలుస్తాడు. ఖచ్చితంగా మోదీ 100% గెలుస్తాడు. ఒక్క రీజన్ చెప్పు, మోడీకి ఎందుకు ఓటేయాలి? మోదీకి ఏం ఓటేయాలి, ఎందుకు ఓటుతాం? ఇంత మంది చేస్తుండే ఇంకెందుకు ఓటేయాలంటే మీకు కారణం అంటే అయోధ్యనే మాకు కాబట్టి చాలా గొప్ప వ్యక్తి కాబట్టి మోదీనే గెలవాలి. మాకు రాహుల్ గాంధీ ఏం చేసిండు చెప్పండి, ఆయన ఏం సాధించిండు? మోదీ ఒకటి మాకంటూ ఒక హిందూ సామ్రాజ్యం సాధించిండు కాబట్టి మోదీకి ఓటేయాలనుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. ఇదండి ఇక్కడ ఉన్నాడు అన్న. చెప్పండి అన్న, కొండా విశ్వేశ్వరరెడ్డి, రంజిత్ రెడ్డి, కాసాని ఈ ముగ్గురిట్లలో బెస్ట్ క్యాండిడేట్ ఎవరు? బెస్ట్ క్యాండిడేట్ అంటే ఇప్పటికీ మన కొండా విశ్వేశ్వరరెడ్డి గారండి. ఎందుకంటే మొన్నటి వరకు ఎంపీగా ఉన్న మా రంజిత్ రెడ్డి గారు ఇప్పటి వరకు మా కాన్స్టిట్యున్సీకి వచ్చి చేసిందంటే ఏమీ లేదు. వాళ్ళు ఎన్నో స్కాములు చేసి వాళ్ళ సంపాదన కాపాడుకోవడం తప్ప ప్రజలకు అయితే చేసిందంటూ ఏమీ లేదు. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు అంటే విద్యావేత్త అనమాట. ఇప్పటి వరకు ఒక అన్యాయపు అక్రమ కేసులు అటువంటివి ఏమీ లేవు. ఆయనకు ఆస్తులు సంపాదించుకునే ఆలోచన కూడా లేదు. ఆయన కేవలం ప్రజల కోసమే ఇప్పుడు రాజకీయాలకు వచ్చింది తప్ప ఆయనకు ఎలాంటి సదుద్దేశం లేదు. ఆయనకు రాజకీయాలు కూడా అవసరం లేదు. కానీ ఒక ధర్మం కోసము పనిచేద్దాము, ఒక నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేద్దామనే ఆలోచనతోటి ఆయన ఈరోజు తాండూరులో ఒక చెవెలి పార్లమెంట్ నుంచి నిలబడ్డారు. ఆయన ఈసారి భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ఆయన 3 లక్షలు అనుకున్నాం కానీ ఈసారి 6 లక్షలు కూడా మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఆయన అనుకున్నది కాదు, ఇది మనుషులు అనుకుంటే కాదు, ఇది ఒక దేవుడు సంకల్పం లాగా నడుస్తుంది. మోడీ గారు 100% ప్రైమ్ మినిస్టర్ అవుతున్నాడు. 100% అందులో ఒక సీటు చెవెల నుంచి ఇవ్వబోతున్నాం. ఎందుకంటే ఇది మనుషులు అనుకున్న సంకల్పంగా లేదు. ప్రతి ఒక్కరి నోటి నుండి ఎవరికి అడిగినా కూడా ఒకటే మాట చెప్తున్నారు, మేము ఈసారి బీజేపీకే ఓటేస్తున్నాం. ప్యూర్ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ప్యూర్ బీజేపీ కార్యకర్తలు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము అడుగుతుంటే కూడా వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు, ఈసారి మేము మా పార్టీలకు ప్రచారం చేయలేకపోతున్నాము, మేము కూడా దగ్గరుండి కూడా మేము ఓట్లు వేపిస్తాము, ఓట్లు వేస్తాం మేము అని వాళ్ళు నిక్కచ్చిగా చెప్తున్నారు. ఇందులో ఎట్లాంటి సందేహం లేదు. 100% కొండా విశ్వేశ్వరరెడ్డి గారు గెలవబోతాయి. 6 గ్యారెంటీలు అమలు కావాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలని రేవంత్ రెడ్డి అంటున్నారు. అది జోక్ అండి, ఆయన కావడము అనేది ఎలా అంటే మనము ఇసుక నుంచి నూనె తీసినట్టు అది కాదు. ఆయన కాలేడు. ఎందుకంటే ఆయన నాకు తెలిసి ఇప్పుడు ఒక సర్పంచ్గా కూడా గెలవడం కూడా కష్టమే రాహుల్ గాంధీ గారు. ఆయనకు
ఎలాంటి విఘ్నత లేదు. అసలు ఒక నార్మల్ సర్పంచ్ క్యాండిడేట్ ఉన్న నాలెడ్జ్ కూడా లేదు. ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయనకే అవగాహన లేకుంటుంది. పేపర్ ముందర పెట్టుకుంటాడు, అది చదవడానికి కూడా సరిగా రాదు ఆయన ఈరోజు ప్రధానమంత్రి కావాలంటే కష్టం. ఎందుకంటే ఇన్ని కోట్ల మంది జీవితాలని ఆయన చేతిలో పెట్టాలంటే నా జనాలు ఈ కాలం మొత్తం సోషల్ మీడియా అయిపోయింది. ఎవరు చీమ చిటుకుమన్నా అంత తెలిసిపోతుంది. ఇట్లాంటి సందర్భంలో ఆయనకు వెళ్ళి 140 కోట్ల మంది జీవితాలను ఆయన చేతిలో పెట్టాలంటే ఎవరు ఆలోచన అసలు ప్రతి ఒక్కరికి తెలుసుకుంటున్నారు. ఆల్రెడీ ప్రతి ఒక్కరికి విఘ్నత ఉంది, ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓటు వచ్చినప్పుడు చూపిస్తారు. అట్లాంటిది ఏం లేదు. చాలామంది అనుకుంటున్నారు కాంగ్రెస్ మొన్న అసెంబ్లీలో వచ్చింది, ఇప్పుడు ఎంపీ కష్టం. ఈసారి చాలా కష్టం. ఈసారి బీఆర్ఎస్ 0 అయిపోతుంది. మీరు రాసి పెట్టుకోండి. చెప్తున్నా కదా, బీఆర్ఎస్ 0. కాసాని కానేశ్వర్ ఇచ్చి పెట్టండి. తెలంగాణలో 0. బీఆర్ఎస్ ఇప్పుడు తెలంగాణలో అకౌంట్ ఓపెన్ చేయడం కష్టం. కాంగ్రెస్ ఒక 2-3 సీట్లు రావచ్చు తప్ప ఇక మిగతా వాళ్ళు కష్టం. ఇక ఈసారి అట్లా కాంగ్రెస్ కూడా అంటారు కదా, కాంగ్రెస్ వస్తే ఏడో 1-2-3 వస్తాయి తప్ప కానీ మొత్తం సీట్లు భారీ సీట్లు. ఈసారి నాకు తెలిసి 15 సీట్ల వరకు బీజేపీ గెలవబోతుంది. అందులో ఎట్లాంటి సందేహం లేదు. ఓకే రైట్, థ్యాంక్ యూ. కేసీఆర్ బాధపడతాడమ్మా? బాధపడతాడా? నా ముక్కు కేసీఆర్కి పెడతా. కేసీఆర్ ముక్కు నేను తీసుకుంటా. కేసీఆర్ 10 ఏళ్ళు గెలిచి ఏం చేసిండు? అన్ని ఇచ్చినాడు. బంగారు తెలంగాణ వేసినాడు కదా. బంగారు తెలంగాణ ఎవరికి చేసిండు? ఇదే బంగారమా? బల్చినలో చేసిండు. మాసట్ పేదలకు ఏం చేసిండు? రైతు బంధు అంటే భూమి లేనోళ్ళకి భూమి ఇవ్వలేడు, ఇండ్లు లేనోళ్ళకి ఇండ్లు ఇవ్వలేడు, ఏమి ఉండోళ్ళకి చేసిండు. మాసట్ పేదలకు ఏం చేసిండు? ఏం చేయలేడు. మరి ఇప్పుడు నాకు ఓటు వేయమంటుండు కదా. ఓటు వేయమంటుండు. మరి మాకు ఇండ్లు లేవు. ఇప్పుడు వేసి తీస్తాడట కేసీఆర్. ముందు ఇల్లు కట్టించినాక ఓటు పట్టుకుంటాడు. ఇంకొకసారి వేయండి అంటున్నామ్మా. లాస్ట్కి ఏడ పడతామో మోరిలో పడతామో అతను పడతాం. ఇప్పుడు బంగారు తెలంగాణ కాకుండా మమ్మల్ని బంగారం లెక్క పెట్టుకున్నాడు ఇప్పటికే. అదే సంతోషం. 10 ఏళ్ళు బంగారం లెక్క చూపిస్తాండి. ఇంటికాడ చిన్న ఇల్లు కట్టలేదమ్మా? చెట్టు కిందనే ఉన్నా నేనైతే. చెట్టు కింద చెంచులా కేసీఆర్ ఇల్లు కట్టేయాలి. ఇంద్రం ఇచ్చిన ఇండ్లే ఉండేవి మాకు. అది మాత్రం కట్టించిన ఇండ్లు అక్కడ మీ అల్లుడు ఇస్తాడు.